అందరికీ నమస్కారాలు. గడిచిన 8 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి అన్ని విధాల ఘోరంగా విఫలం చెందుతూ ముందుకు వచ్చిన తరుణంలో మరి ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ నగరం యొక్క అభివృద్ధిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క సాధక వాదనలన్నీ కూడా గాలికి వదిలేసి కేవలం రాజకీయాలకు మాత్రమే మరి ప్రాధాన్యత ఇస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు అన్నారో 8 నెలల నుంచి కూడా అటు అభివృద్ధి పట్ల, ప్రజల యొక్క యోగక్షేమాల పట్ల, నగరాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలనేటువంటి దృష్టి లేకుండా పదే పదే కేవలము రాజకీయాలకి మొదటి ప్రాధాన్యత ఇస్తూ మరి ఇతర పార్టీల నుంచి ప్రజాప్రతినిధులను ఆకర్షించే పనిలో పడ్డారు. మరి ఏ పని చేపట్టినా కూడా ఘోరంగా విఫలం చెందుతూ ఉన్నారు. నగరం యొక్క ఖ్యాతిని రోజు రోజు దిగజారిపోతూ ఉంటే, ప్రజలు బాధపడుతూ ఉంటే మరి దాన్ని పట్టించుకోకుండా మరి ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రాంతంలో, జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అదేవిధంగా మొత్తం 150 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి కేవలం ఇద్దరు కార్పొరేటర్లు ఉన్నారు. మరి అది కక్ష పెట్టుకొని గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని విస్మరించుకుంటూ మరి వాళ్ళు పని చేయకుండా మరి ప్రశ్నిస్తే మరి దాటివేసే ధోరణి విధంగా, ఎదురు దాడి చేసే విధంగా, కేసులు పెట్టే విధంగా ఈరోజు క్షేత్రస్థాయిలో చూస్తూ ఉన్నాం. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో గడిచిన 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడ కేటీఆర్ గారు ఎంఏయుడి మినిస్టర్గా ఉండే ప్రతి ఒక్క అంశాన్ని దగ్గరగా చర్చించి మరి దాన్ని సుదీర్ఘంగా దానిపై ఆలోచన చేసి నగరాన్ని ఎన్నో రకాలుగా ముందు తీసుకువెళ్ళి మరి హైదరాబాద్ నగరానికి మంచి కీర్తి ప్రతిష్ట సంపాదించినట్టు ఘనత మరి మా నాయకులకి, బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా పార్టీకి ఉన్నది. ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిలో వాళ్ళకి ప్రజాప్రతినిధులు లేరు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు పదే ఎప్పుడైనా సరే అభివృద్ధి గురించి పోవాలంటే కేవలం రాజకీయాలకి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. అంతేకాకుండా వారిని కలవచ్చు, ఎవరంటే కలవచ్చు అంటున్నారు, పోతే కండువాలు చెప్పే పని మీద ముఖ్యమంత్రి గారు ఉంటా ఉన్నారు. మరి ఇక్కడ నగరం ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు. ఈరోజు అనేక సమస్యలకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు మరి 9వ సాధారణ సభకి మా కార్పొరేటర్ అందరూ కూడా, అన్ని పార్టీల కార్పొరేటర్ అందరూ కూడా చక్కగా ప్రిపేర్ అయ్యి వస్తే మరి ఇక్కడ సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈరోజు ఒకటి మా కార్పొరేటర్లు కానీ ప్రజలందరూ కోరుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి కేవలము ఇద్దరు గెలిచినటువంటి కార్పొరేటర్స్ ఉన్నారు కాబట్టి వారికి నైతికంగా అందరూ కూడా ఈరోజు ముక్త కంఠంగా ఒకటే కోరుతూ ఉన్నారు. ఏ రకంగానైతే పెద్దలు కేశవరావు గారు ఉదారంగా పెద్ద మనిస్తారు వారి పదవికి రాజీనామా చేశారో ఈరోజు అందరూ కూడా అటు ప్రజా సమస్యలో ఘోరంగా విఫలమవుతోంది ఈరోజు జిహెచ్ఎంసీ వారి యొక్క నాయకత్వంలో. ఎందుకంటే జిహెచ్ఎంసీ పైన మొత్తం పెత్తనం చేసే ప్రయత్నం చేస్తారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. ఎంఏయుడికి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో ఇది. ఆ పోర్ట్ఫోలియో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టుకున్నారు. దాని ఒక సమీక్ష లేదు. నగరానికి చెందినటువంటి అనేక ప్రజాప్రతినిధులు, అటు కార్పొరేటర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ మేము ఉన్నాం. ఒక సమావేశం లేదు. అసెంబ్లీలో అడిగితే కూడా దానికి సమాధానం దాటివేసే ధోరణిలో నగరానికి చెందినటువంటి అందరు శాసనసభ్యులని, అందరు కార్పొరేటర్స్తో మాట్లాడుతా అని చెప్పినారు. కానీ 9 నెలలు 8 నెలలు కావస్తూ ఉంది. కేవలం ఢిల్లీ పోతానికి టైం ఉంటుంది 10 సార్లు 15 సార్లు. మరి పొద్దున్న లేచి 2 గంటల వరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో, రియల్ ఎస్టేట్ పెద్ద కంపెనీతో మాట్లాడే టైం ఉంటుంది, కానీ ప్రజాప్రతినిధులతో మాట్లాడే టైం ఉండదు. మాట్లాడితే కండువాలు కప్పే పని. కాబట్టి ప్రజలని విస్మరిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అటానమస్ బాడీ జిహెచ్ఎంసీ పైన పెత్తనం చేసుకుంటూ ఈరోజు 9-8 నెలల నుంచి కూడా ఒక్క శాంక్షన్ లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో మంచి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టింది. ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి అలా అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చి దాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో వాటన్నిటి కూడా అసంపూర్తిగా మధ్యలో ఆపేసి గతంలో శాంక్షన్ పనులు ముందు తీసుకోలేకుండా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తామని చెప్పి 9-8 నెలల నుంచి కూడా దాని గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈరోజు రూపాయి లేదు కార్పొరేటర్కి. ప్రజావాణి పెడుతున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో సోమవారం కేవలం తూతూ మంత్రంగా, కేవలం నామమాత్రంగా పెడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కార్యాలయం రావచ్చు అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు? మా ప్రజాభవన్ ఉంటుంది, మీరు ఎప్పుడంటే రావచ్చు అని చెప్పినాడు. కానీ అక్కడ కూడా సమస్యలు పరిష్కరిస్తలేరు. కాబట్టి ఈరోజు మాన్సూన్ వర్షాలు వచ్చి ఇప్పుడు నగరం అంతా కూడా మరి దోమలతో అనేక రకమైన ఇబ్బందులు చాలా ఉన్నాయి, కూడా సమస్యలు ఉన్నాయి. కాబట్టి నేను ఇప్పటికైనా సరే నేను ముఖ్యమంత్రి గారు కూడా సూచిస్తా ఉన్నాను, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, ప్రజల గురించి ఆలోచన చేయండి. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు పక్కన వచ్చి ప్రజల గురించి పట్టించుకోవాలా. అటానమస్ జిహెచ్ఎంసీ బాడీకి నిధులు తగినన్ని ఇవ్వాలి, కార్పొరేటర్స్కి నిధులు ఇవ్వాలి, వారు పనిచేసే విధంగా వారికి అధికారులు ప్రోత్సహించాలి. ఎవరు కూడా కావాలంటే ఇక్కడ మంత్రి లేడు. బాధకరమైన విషయం ఏంటంటే
హైదరాబాద్ నగరానికి గ్రేట్ హైదరాబాద్ పైన రంగారెడ్డి జిల్లాకి ఏతున్నదో ఒక్క మంత్రి లేడు వాళ్ళ పార్టీకి సంబంధించినది. ఏమైనా కావాలంటే పోయి ఏదో కరీంనగర్కి సంబంధించినటువంటి మంత్రి లెటర్ ఇచ్చుకోమంటుంటే మా కార్పొరేటర్లు పోతుంటే ఒక మాన్యువల్ కవర్ తీయాలంటే ఇంతకుముందు వేరే అన్ని పార్టీ కార్పొరేటర్లు ముఖ్యంగా చెప్పినారు 1 లక్ష రూపాయలకి 2 లక్షల రూపాయలు కూడా మరి ఈ కార్పొరేటర్స్ అనేటువంటి ప్రజాప్రతినిధులు కార్యాలయ చుట్టూ పెద్ద అధికారుల చుట్టూ తిరగాల్సినటువంటి అవసరం పడుతుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా సరే మేము ముక్తకంఠంగా 2 ప్రధాన డిమాండ్ ప్రజా సమస్యలను పరిష్కరించడానికి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. గతంలో ఏ రకంగానైతే ప్రగతి వైపు దూసుకుపోయిందో ఆ రకంగా ముందుకు సాగించాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పైన ఉంది. దయచేసి జిహెచ్ఎంసీలో మీరు నిజంగా కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక మినిస్టర్ పెట్టండి, లేదా మీరే అంటే ముఖ్యమంత్రి గారు తప్పకుండా సమీక్షకు పిలవండి, అధికారులకు ఆదేశించండి. మరి ప్రజలతో ఎన్నుకబడినటువంటి కార్పొరేటర్స్ గట్టిగా పోరాడుతూ ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. మీ పార్టీకి ఎవరు లేరని చెప్పేసి ప్రజలపైన కక్ష కూర్చున్నటువంటి వాతావరణం వద్దు, ప్రజలపైన మీరు కోపం తీర్చుకోవద్దు. మేమందరం కూడా ప్రజాపక్షాల నుండి పోరాటం చేయడానికి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ముఖ్యమైన అంశాలు మా చర్చిస్తామని చెప్పి మా అందరు ప్రజాప్రతినిధులు వచ్చాం. కానీ మరి ఇక్కడ మేయర్ గారు కూడా వారు చక్కగా మరి ఏమి ఇక్కడ ఫ్లోర్ కోఆర్డినేషన్ లేదు. మరి ముఖ్యంగా ఏంటంటే ఒకటే డిమాండ్ ఏంటంటే వారి నైతికత కోల్పోయినారు. ఈరోజు వారు ఒక నైతికత కోల్పోయినారు. కాబట్టి మరి నిజంగా కూడా వారికి నిజంగా ఉంటే మరి కాన్స్టిట్యూషన్లో నాకు ఒకటి ఉంది నేను చేస్తా ఉంటుంది నడవది. డెఫినెట్గా మరి ప్రజాప్రతినిధులు కోరుతూ ఉన్నారు. మరి అర్జన్ చేసుకొని పోవడం కాదు, అధికారులకి తగిన సూచనలు సలహాలు నిధులు ఇచ్చి క్షేత్రస్థాయిలో పనిచేసే కార్పొరేటర్స్ని పనిచేసే విధంగా మీరు సుగమం చేయాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు.